హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సిస్టర్స్ కాంబో పట్టు లంగా జాకెట్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలని చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇద్దరు సిస్టర్స్కి, ఇది 7 ఇయర్స్ బేబీకి అండ్ 5 ఇయర్స్ బేబీకి, ఇద్దరికి కూడా ఒక సారీ అనేది తీసుకున్నాను నేను. ఈ సారీ మొత్తం పర్పుల్ కలర్ అండ్ పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలర్ పళ్ళుని మనం ఇప్పుడు సెపరేట్ చేసేసుకుందాం. ఈ గ్రీన్ కలర్ పళ్ళు అనేది ఇద్దరు సిస్టర్స్కి కూడా మనం బ్లౌజ్ లాగా యూస్ చేసుకుందాం. చూసారు కదా, గ్రీన్ కలర్ పళ్ళుని మనం సెపరేట్ అనేది చేస్తాం. ఇది వచ్చేసి బ్లౌజ్ పీసులకి నెక్స్ట్ కటింగ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం లంగా కటింగ్ చేద్దాం. ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్లో 1 మీటర్ మనం సెపరేట్ చేసేసాం పళ్ళుని. ఇంకా 4.5 మీటర్స్ ఉంటుంది. ఇది ఇప్పుడు నేను 7 ఇయర్స్ బేబీకి ఫస్ట్ కట్ చేసి చూపిస్తాను మీకు. 7 ఇయర్స్ బేబీకి మనకి పట్లంగాకి 2.5 మీటర్స్ పడుతుంది. ఎక్కువ కుర్చీలు కావాలనుకుంటే కనుక 2.5 మీటర్స్ పెట్టచ్చు. లేదు తక్కువ ఉంటే సరిపోతుంది అనుకుంటే కనుక 2 మీటర్స్ సరిపోతుంది. నేనైతే ఎక్కువ కుర్చీలు కావాలి అనుకుని 2.5 మీటర్స్ తీసుకుంటున్నాను 7 ఇయర్స్ బేబీకి. ఇక్కడికి 1 మీటర్ అయింది కదా. నెక్స్ట్ ఇంకా 2 మీటర్స్. ఇంకొక 1/2 మీటర్ తీసుకుంటే మనకి పట్టు లంగాకి సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడికి మనం కట్ అనేది చేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా. నేను ఫాల్ అనేది కూడా తీయలేదు, ఎందుకంటే ఫాల్ ఉంటే మనకి ముడిచిపోకుండా ఈ పట్లంగా అనేది నీట్గా ఉంటుంది. అందుకని నేను సారీకి ఫాల్ అనేది తీయలేదు. ఇప్పుడు మనం 2.5 మీటర్స్ తీసుకున్నాం కదా. ఈ 2.5 మీటర్స్కి మనం 7 ఇయర్స్ బేబీ పొడవు ఎంత ఉందో చూసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎంత పొడవు ఉందనేది చూసుకోవాలి. ఫస్ట్ ఈ 7 ఇయర్స్ బేబీకి 27 ఉంది. మా పాపకైతే పొడవు వచ్చేసి 27 వచ్చింది. దీనికి మనం ఫిల్ట్కి తీసుకోవాలి అండ్ ఖర్చుకి తీసుకోవాలి. క్లాత్ అనేది ఫిల్ట్కి 2 ఇంచెస్ మొత్తం 4 ఇంచెస్ పడుతుంది. ఫిల్ట్ అనేది 4 ఇంచెస్ పెట్టాను. అలాగే 1 ఇంచు ఖర్చుకు అనేది పెట్టాను. పైన మనం బాడీ అటాచ్ చేస్తాం కదా, దానికని ఖర్చు కావాలి కదా, అందుకని పెట్టాను. ఇక్కడికి వచ్చేసి 5 అండ్ 27 32 ఇంచెస్ అయ్యింది. అలాగే ఇంకా క్లాత్ ఉంది కదా మనకి, ఇంకా 2 ఫిల్టీస్ వేసుకుంటే మనకి క్లాత్ అనేది సరిపోతుంది. మనకి ఇక్కడికే కావాలి అనుకుంటే కనుక ఒక ఫిల్టీతో సరిపోతుంది అనుకుంటే కట్ చేసేసుకోవచ్చు. లేదు 2 ఫిల్టీస్ వేసుకోవచ్చు, క్లాత్ ఉంది కదా అనుకుంటే మనం ఇంకో 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. నేనైతే ఇంకా క్లాత్ ఉంది కదా అని 4 ఇంచెస్ మళ్ళీ ఎక్స్ట్రా పెడుతున్నాను. టోటల్ వచ్చేసి 36, పొడవు వచ్చేసి 36 పెడుతున్నాను. ఈ 36లో మనకి
9 ఇంచెస్ పోతుంది. మనకి 27 ఇంచెస్ మాత్రమే ఉంటుంది మనకి స్టిచ్చింగ్ అయ్యేసరికి. ఎందుకంటే 1 ఇంచు మనకి ఖర్చులోకి పోతుంది, మిగిలిన 8 ఇంచెస్ కూడా మనకి ఫిల్టీలోకి పోతుంది. కాబట్టి మనకి 27 ఇంచెస్ మిగులుతుంది. చూసారు కదా, అలా కట్ చేసేసుకున్న తర్వాత ఫిల్టీకి మార్క్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఫిల్టీ అనేది ఎక్కడ వేయాలంటే మనం కిందన ఉంటుంది కదా, కింద అంచు ఉంటుంది కదా, అంచుకి ఒక కాస్త పైన వేసుకోవాలి. అంచుకి కాస్త పైన వేసుకొని టూ ఫిల్టీలు కూడా మనం దగ్గరలోనే పెట్టుకోవచ్చు. అదే 1 ఫిల్టీ ఉంటే కనుక ఆ ఒకటే పెట్టుకోవచ్చు. 2 ఫిల్టీస్ గురించి ఒకటి లోపల ఒకటి బయట కూడా వేసుకుందాము. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదా, అలా మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి పట్లంగా అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీనికి బాడీ ఎలా కటింగ్ చేయాలనేది చూద్దాం. ఇది బాడీకి తీసుకున్న నేను బ్లౌజ్ పీస్ అండి. ఇది ఈ బ్లౌజ్ పీస్లో హాఫ్ సరిపోతుంది మనకి. చూసారు కదా, 2 ఫోల్డ్ చేసుకున్నాను. అలాగే మనకి ఎంత వెడల్పు కావాలనేది అంతే చూసుకొని తీసుకోవాలి. చూసారు కదా, మనం బ్లౌజ్ పొడవు కన్నా ఇది 4 ఇంచెస్ పైకే తీసుకోవాలి. ఇది నేను 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ 13 తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. మనకి స్టిచ్చింగ్లోకి పోతుంది కదా, అందువల్ల నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. అలాగే వెడల్పు వచ్చేసి 7 ఇంచెస్ పెడుతున్నాను. అలాగే 2 ఇంచెస్ మనకి ఖర్చుకి ఎక్స్ట్రా పెడుతున్నాను. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకుందాం. చేసాం కదా, ఇప్పుడు మనం మెడ భుజాలకి 5 ఇంచెస్ పెడుతున్నాను. అలాగే మెడ వచ్చేసి 2.5 ఇంచెస్ పెడుతున్నాను. అలాగే భుజాలు 2.5 ఇంచెస్. ఆర్మ్ హోల్ అయితే 6 ఇంచెస్ పెడుతున్నాను. 5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేను 6 ఇంచెస్ పెడుతున్నాను. 5.5, 6 వరకు మనం పెట్టుకోవచ్చు కాబట్టి నేను 6 ఇంచెస్ పెడుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ చంక భాగం అనేది కట్ చేసేద్దాం. తర్వాత 2 పీసెస్ కూడా సెపరేట్ చేసుకుని అప్పుడు నెక్ అనేది డ్రా చేసుకుందాం. ఇప్పుడు మనం 2 పీసెస్ సెపరేట్ చేసుకుందాం. 2 పీసెస్ సెపరేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ ఎలాగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. 2.5 ఇంచెస్. అలాగే నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను నేను. మనకి బ్లౌజ్ కన్నా లోపల బాడీ నెక్ వచ్చేసి కిందకే ఉండాలండి. ఎందుకంటే మళ్ళీ పైకి కనిపించిపోతుంది కదా, దానివల్ల కిందకే ఉండాలి. అందువల్ల నేను ఎక్కువగానే పెడుతున్నాను, 6 ఇంచెస్ పెడుతున్నాను. చూసారా, ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయింది. మనం గుర్తుగా పెట్టుకోవాలంటే F1 పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ అని మనకి ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూసుకుందాం. మీరు నెక్ ఇంకా తగ్గించుకోవాలనుకుంటే కూడా తగ్గించుకోవచ్చు. నేనైతే కాస్త 7 ఇయర్స్ బేబీ కదా, మా అమ్మాయి కాస్త బొద్దుగా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ నెక్ అది పెట్టాను. మీరు 5 కూడా పెట్టుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా 5 ఇంచెస్ 6 ఇంచెస్ పెట్టాను. ఇది కూడా ఇప్పుడు మనం కట్ చేసేద్దాం. ఇప్పుడు మనకి పొట్లంగాకి బాడీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కూడా ఎదిగే పిల్లలకి 2 ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి.
ఎందుకంటే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కదా, అవి టైట్ అయిపోతూ ఉంటవి. అందుకని నేను ఎప్పుడు కూడా 2 ఇంచెస్ 4 ఇంచెస్ అలా ఎక్స్ట్రానే పెడుతూ ఉంటాను నేను. చూసారు కదా, మనకి పట్లంగా బాడీ ఇది 2 పీసెస్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ ఎలా కటింగ్ చేయాలనేది చూద్దాం. ఇవి బ్లౌజ్ పీస్ చూసారు కదా, ఇది ఇందాక పొట్లంగా పైన చిన్న పీస్ మిగిలింది కదా, దానికి అంచు తీసేసాను. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ ఇది లైనింగ్. ఇప్పుడు మనం ఫస్ట్ లైనింగ్ కటింగ్ చేద్దాం. టూ ఫోల్డ్ చేసుకుని నెక్స్ట్ ఇలా పెట్టుకోవాలి, వీడియోలో చూసినట్టుగా. పొడవు చూసుకోవాలి ఫస్ట్. పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి 18 ఇంచెస్, కానీ లైనింగ్ వచ్చేసి 70 ఇంచెస్ మాత్రమే ఉంది, 17 మాత్రమే ఉంది. 1 ఇంచ్ తగ్గినా పర్లేదు, లేకపోతే మనకు కావాలి అనుకుంటే కనుక తర్వాత అటాచ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఎంత వెడల్పు ఉందో చూసుకుని ఫస్ట్ క్లాత్ అనేది సెపరేట్ చేసేసుకోవాలి. క్లాత్ సెపరేట్ చేస్తాం కదా, ఇప్పుడు మనకి ఎంత వెడల్పు కావాలి, అలానే నెక్, బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ ఇవన్నీ కూడా మనం డ్రా చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు వెడల్పు అనేది వీడియో కట్ అయినట్టుంది. వెడల్పు అనేది నేను 8 ఇంచెస్ తీసుకున్నాను, 1.5 2 ఇంచెస్ మాత్రం నేను ఎక్స్ట్రా పెట్టాను. అలాగే ఫ్రంట్ నెక్, అలాగే నెక్ వచ్చేసి 2 ఇంచెస్, భుజాలు వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. ఫ్రంట్ నెక్ 4 ఇంచెస్ పెట్టాను. అలాగే చంక భాగం వచ్చేసి 6 ఇంచెస్. మనం రౌండ్ చేసుకోవాలి. బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక టేప్ సహాయంతో రౌండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం చంక భాగం కటింగ్ చేసి అప్పుడు 2 పీసెస్ సెపరేట్ చేసిన తర్వాత నెక్ అనేది కట్ చేస్తాం. చూసారు కదా, ఇప్పుడు మనం 2 పీసెస్ అనేది సెపరేట్ చేద్దాం. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి నేను 4 ఇంచెస్ పెట్టాను. మీరు కావాలంటే ఇంకా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు కూడా. నేను 4 ఇంచెస్ మాత్రమే పెట్టాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్. మనం ఎప్పుడు కూడా కటింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది ముడిచిపోకుండా నీట్గా ఉందో లేదో చూసుకొని పరుచుకుని అప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 పెడుతున్నాను. అలాగే బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను. చూసారు కదా, మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది బ్లౌజ్ పీస్కి. ఇప్పుడు బ్లౌజ్ అనేది మనం ఎలా కట్ చేయాలో చూద్దాం.
ఇది మనం ఇందాక పట్టు లంగాలో క్లాత్ మిగిలింది కదా అది, అలాగే ఇది పళ్ళు. మనకి టోటల్గా 18 ఇంచెస్ 18 ఇంచెస్ కావాలి కదా. నేను ఇప్పుడు ఇది 2 పీసెస్ బ్లౌజ్లా కటింగ్ చేస్తాను. అంటే చెస్ట్ దగ్గర వేరే క్లాత్ అంటే లంగా క్లాత్ అటాచ్ చేస్తాను. కింద వచ్చేసి ఈ గ్రీన్ కలర్ క్లాత్ 2 పీసెస్ బ్లౌజ్ లాగా నేను ఇది కట్ చేస్తాను. ఇప్పుడు మనకి టోటల్ వచ్చేసి 18 ఇంచెస్ కదా, అందులో ఇది 13 ఇంచెస్ తీస్తున్నాను గ్రీన్ కలర్ వచ్చేసి. అలాగే చెస్ట్ దగ్గరికి 5 ఇంచెస్ అనేది తీస్తున్నాను. ఇది క్లాత్ వచ్చేసి 6.5 ఉంది. 1.5 ఎలాగా మనకి ఖర్చులోకి పోతుంది కాబట్టి 5 మిగులుతుంది. ఇది వచ్చేసి నేను 13 తీస్తున్నాను. 13కి మనకి ఎంత ఉందో చూసుకొని క్లాత్ అనేది పరుచుకొని 13 ఇంచెస్ తీసుకోవాలి. కరెక్ట్గా నేను 13 తీసుకున్నాను. అలాగే అది 5 తీసుకున్నాను. 18 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు మనం ఇటువైపు కూడా ఎంత పొడవు ఉందనేది కరెక్ట్గా చూసుకొని, క్లాత్ అనేది సరిగా ఉందో లేదో చూసుకొని 13 ఇంచెస్ కూడా ఈ చివరిని కూడా 13 ఇంచెస్ వచ్చిందో లేదో చూసి అప్పుడు ఈ క్లాత్ అనేది కట్ చేద్దాం. ఇలా సెపరేట్ చేసుకోవాలి. చెస్ట్ దగ్గర క్లాత్ పర్పుల్ కలర్ వస్తుంది. అలాగే కింద వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది. మొత్తం బ్లౌజ్ పీస్కి 2 పీసెస్ ఉంటాయి. ఇక్కడ ఈ మిగిలిన క్లాత్ మనం 5 ఇయర్స్ బేబీకి చిన్న పాపకి యూజ్ చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు మనం 2 పీసెస్గా సెపరేట్ చేసుకోవాలి. మనం ఎంత వెడల్పు ఉందో చూసుకుని కరెక్ట్గా మనం లైనింగ్ కటింగ్ చేసాం కదా, ఆ లైనింగ్ ప్రకారం మనం మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇవి 2 పీసెస్గా సెపరేట్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఎగుడు దిగుడు వస్తుంది. బ్యాక్ పార్ట్ పైకి, ఫ్రంట్ పార్ట్ కిందకి అలా వస్తూ ఉంటుంది. మనం ఇలా చెయ్యి పెట్టుకుని నొక్కి పెడుతూ స్లోగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నేను ఇది సెపరేట్ చేశాను కదా. ఈ పీసెస్కి మనకి పైన చెస్ట్కి వేరే పీసు జాయిన్ చేస్తామని చెప్పుకున్నాం కదా, ఈ పైన లంగా క్లాత్కి అటాచ్ చేయాలి. కరెక్ట్గా ఈ కింద గ్రీన్ కలర్ పీస్ ఎంత ఉందో చూసుకుని అంతే వెడల్పు చూసుకుని మనం కట్ చేసుకోవాలి. కరెక్ట్గా అలా పెట్టుకుని మనం ఎంత వెడల్పు ఉందో చూసుకుని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ 2 జాయింట్ చేసుకుందాము. ఈ జాయింట్ చేసేటప్పుడు ఈ మిడిల్ ఉంది కదా, జాయింట్ మధ్యలో మనం ఏదైనా చిన్న కుచ్చు లాంటివి కానీ లేకపోతే మొగ్గల షేప్ కానీ ఏదైనా సరే మనం పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అలాగే మనం బ్యాక్ పార్ట్కి కూడా ఎంత పీస్ కావాలో అంత పీస్ కూడా సెపరేట్ చేసేద్దాం. కట్ చేసాం కదా, ఇది కూడా మనం జాయింట్ చేసేద్దాం. ఇప్పుడు నేను జాయింట్ చేసి మీకు చూపిస్తాను. అలాగే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఈ మిడిల్లో
కుచ్చులు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అన్నాను కదా. ఇక్కడ నేను మాత్రం లంగా క్లాత్కి మనం అంచు సెపరేట్ చేసాం కదా, ఆ అంచు నేను కుచ్చుల్లాగా పెట్టి జాయింట్ చేస్తాను. అది ఎలా పెట్టాలని చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదా, ఇది లంగా క్లాత్ది అంచు. ఈ అంచు వచ్చేసి 2 హోల్డ్ చేశాను నేను. హోల్డ్ చేసి ఇలా మిడిల్లో కుర్చీలు పెట్టుకుంటూ ఆ పైన క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను జాయింట్ చేసి చూపిస్తాను. చూసారు కదా, నేను జాయింట్ చేశాను, ఇలా వచ్చింది. అలాగే బ్యాక్ పార్ట్ కూడా జాయింట్ చేశాను. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్కి నేను కుర్చీలు ఏం పెట్టలేదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే పెట్టాను. ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ పెట్టుకుని మనం చంక భాగం అనేది కట్ చేసుకుందాం. నెక్ వచ్చేసి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్ చంక భాగం అనేది ఎంత లైనింగ్ ప్రకారం ఎంత ఉందో చూసుకుని కట్ చేసేసుకోవాలి. మనకి లైనింగ్ అనేది 1 ఇంచ్ తగ్గింది కదా, ఆ కింద మనం కావాలంటే జాయింట్ చేసేసుకోవచ్చు ఆ 1 ఇంచ్కిని. లేదు అలా పర్లేదు అంటే కనుక అలా వదిలేసుకోవచ్చు. నేనైతే కింద ఇలాగా అంచు ఉంది కదా, నేను వదిలేస్తున్నాను. ఇంకా చూసారు కదా, ఇది చంక భాగం అనేది కట్ చేసేసాను. ఇలా వచ్చింది. లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు నెక్ అనేది కట్ చేస్తాను. మనం సైడ్ జాయింట్ చేసుకుని నెక్ అనేది కట్ చేస్తే మన నీట్ ఫినిషింగ్ అని కనిపిస్తుంది. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్, సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలానే లైనింగ్ పెట్టుకుని ఎంత చంక భాగం ఉందనేది చూసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా, మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కూడా రెడీ అయిపోయింది. సేమ్ అలానే బ్యాక్ పార్ట్ కూడా మనకి నెక్ నేను లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత కట్ చేస్తాను. చూసారు కదా, మనకి బ్లౌజ్ పీస్ అనేది రెడీ అయిపోయింది. అలాగే లంగా బాడీ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలి చూద్దాం. హ్యాండ్స్కి ఇందాక లంగా పీస్లోనే ఇంకా కాస్త పీస్ మిగిలితే నేను అది హ్యాండ్స్ కూడా వేస్తున్నాను. ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నాను. ఈ ఎల్బో హ్యాండ్స్కి 8 ఇంచెస్ సరిపోతుంది. 6 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేను 8 ఇంచెస్ పెడుతున్నాను. పొడవు వచ్చేసి 8 ఇంచెస్ పెడుతున్నాను నేను. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుకు అనేది. అలాగే చెయ్యి వెడల్పు వచ్చేసి 7 ఇంచెస్ పెడుతున్నాను. 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నాం కదా. ఇవి హ్యాండ్స్కి వచ్చేసి మనం లోత్ అనేది తీసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్కి. ఇది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు లోతు ఎలా తీసుకోవాలని చూపిస్తాను. మనకి 7 ఇయర్స్ బేబీకి పట్లంగా జాకెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు 5 ఇయర్స్ బేబీకి ఎలా కట్ చేశాను అనేది చూద్దాం. ఇది 5 ఇయర్స్ బేబీదండి. సేమ్ అలానే తనకు కూడా బాడీ అండ్ పట్లంగా, అలానే బ్లౌజ్ పీస్. ఇది వచ్చేసి బ్లౌజు. దీనికి ఏంటంటే పైన చెస్ట్ దగ్గర తీయలేదు, కింద ప్రిల్స్ పెడతాను. ప్రిల్స్ పెడుతూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. సేమ్ అలానే 2 పీసెస్ కూడా కింద ప్రిల్స్ అటాచ్ చేస్తూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి హ్యాండ్స్. చూసారు కదా, 7 ఇయర్స్ బేబీకి అండ్ 5 ఇయర్స్ బేబీకి పొట్లంగా జాకెట్ కటింగ్. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలాగ చేయాలో చూద్దాం. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.